పెద్ద ప్రమాదం తప్పింది. వీడి తాగేస్తుండో ఏమో కొత్త తెలియదు కానీ అసలు లారీ మొత్తం వన్ సైడ్ అయింది. హలో గైస్, అందరు ఎట్లూరు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ముచ్చట ఏంటంటే మేము ఇవాళ స్వర్ణగిరికి వెళ్దామని ప్రిపేర్ అయినాం. మా అమ్మ అయితే పొద్దువాళ్ళ 5ంటికి లేచి మొత్తం అన్ని పనంతా చూసుకొని పులిహోర అయితే ప్రిపేర్ చేసింది. అలా మొత్తానికి అన్ని ప్యాక్ చేసుకొని బస్సు అయితే ఎక్కేసాం. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లగా బస్సు దిగేసాం. దిగేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ లోపలికి ఆటో ఎక్కాలి. మనిషికి 40 రూపీస్ అంట. ఆటో ఎక్కేసాం. ఆటో ఎక్కేసిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. అసలు దూరం నుంచి చూస్తున్న ఎట్లుంది, దగ్గర నుంచి ఇంకెట్లుంటుందో. అలా చూస్తున్న కల్లా జెట్ స్పీడ్లో ఆటో బాయ్ అయితే మనల్ని టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాడు. ఇదేనండి ఎంట్రన్స్ టెంపుల్. చాలా పబ్లిక్లు మేము పోయిన రోజు అయితే అసలు విపరీతమైన పబ్లిక్, మామూలు పబ్లిక్ కాదు. ఇది చూడండి స్వర్ణగిరి ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి నడుచుకుంటూ. అలా నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళగానే మనకైతే వ్యూ చూడండి, టెంపుల్ వ్యూ. ఇది స్టార్టింగ్ వ్యూ అనమాట. అలా స్టార్టింగే మనకి ఎంట్రన్స్లో దేవుని పాదాలు అయితే కనబడతాయి. మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు బాగా చెక్కారు అసలు, ఎవరో కానీ సెల్యూట్ అసలు వాళ్ళకు. ఇదంతా ఇంకా అలా చక్కచక్క స్టార్ట్ అయినాం దర్శనానికి. అయితే ఇంకా పైకి ఎక్కాలి కదా, ఇవన్నీ నిమ్మలంగా చదువుకుంటూ ఎక్కాలంటే టైం పడుతుందని అక్కడ ఒకటి చదువుకుంటూ ఎక్కినాం. ఇంకా అటు ఇటు కష్టపడి అయితే ఎక్కేసినాం. ఎక్కిన తర్వాత అసలు పైన అయితే స్వర్గమే, మామూలుగా లేదు అసలు. గుడి టెంపుల్ అయితే బాగా కట్టారు. అక్కడి నుంచి వెళ్ళి దర్శనంలో నిలబడి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళడానికి మొబైల్ సీట్లన్నీ అలా వచ్చేసినాం. ఇటు కష్టపడి సీక్రెట్గా అయితే నా మొబైల్ని అయితే తీసుకెళ్ళా. ఇది లోపలికి అనమాట. అసలు ఫోన్లలో ఏం ఇస్తలేరు. మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పులిహోర లైన్లో నిలబడి పులిహోర అయితే తెచ్చుకున్నాం. చూడండి ఎంత పబ్లిక్, చాలా పబ్లిక్. ఇదైతే ఉయ్యాలంట, బంగారు ఉయ్యాల. మొత్తం లోపల గోల్డ్ ఉంది. మరి ఈ ఉయ్యాల నూపనికి ఒక్కొక్కరు మామూలు తంటాలు కాదు, అసలు గోల కాదు. అసలు ఎట్లా నూకేసుకుంటారో చూడండి. మొత్తం తోపులాటే ఆ ఉయ్యాల నూపనికి. ఏంటిదంటే ఇక్కడ ఏదో బండలాంటి దానిపైన అందరు కాయిన్స్ పెడుతురు. అందరూ వారి కాయిన్స్ తీసి ఇట్లా నిలబెడుతురు. అట్లా నిలబెట్టాలంట, మన కోరిక నెరవేరుతుందంట అట్లా నిలబెడితే. నేనైతే అటో ఇటో కష్టపడ్డా. నేనేం కోరుకున్నా అంటే మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి, మంచిగా యూట్యూబ్ ఇంకా గ్రోత్ కావాలి, నలుగురికి సహాయపడాలనే దాంతో నేను నిలబెట్టా. అటో ఇటో కష్టపడి నిలబెట్టా. మొత్తానికైతే మన బాస్ దర్శనం అయితే అయింది. జై శ్రీరామ్ ఎంత హైట్లో ఉన్నాడు చూడండి, మస్తు ఉంది విగ్రహం మాత్రం, కొట్టొచ్చినట్లే. చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అటు నుంచి అటు ఈ గంటను కొట్టనీకైతే క్యూ అసలు మామూలు రేంజ్లో లేదు. ఇది కొట్టి వెళ్దామని చూస్తే అసలు ఇంత ఛాన్స్ కూడా లేదు. గంటను చాలామంది అయితే కొట్టిరు. నేను అక్కడి నుంచి వెళ్ళేసా. ఇక మొత్తానికి పాయింట్కి వస్తే ఇక్కడనైతే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ప్రతి యాప్లో ఇలా వైరల్ అయితేనే ఉంది కదా ఫొటోస్, వీడియోస్. వెంకటేశ్వర స్వామి వాటర్లో చూడండి ఎలా పడుతున్నాడో. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది నైట్ టైంలో మొత్తం లైటింగ్ చేస్తారు, అసలు మామూలుగా ఉండదు. వెళ్తే మీరు పక్క నైట్ టైంలో వెళ్ళండి, కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నప్పుడు వెళ్ళండి. అందులో ఒకటి ఇక మేము పోయిన రోజు అయితే ఫుల్ వర్షం, అసలు మామూలు రేంజ్ల వల్లే అదే టైంకి 100 కార్లు ఏరినాయి. అంటే నైట్ టైం వ్యూ చూడడానికి. అలా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి రిటర్న్ అవుతుంటే ఈ ప్రమాదం అయితే జరిగింది. వీడు తాగేస్తుండో ఏందో తెలియదు కానీ వర్షానికి అది మొత్తం ఏమంటారు దిగబడిపోయింది వన్ సైడ్. పక్కన పోతే అసలు ఉల్టా వేరే బండ్ల మీద పడేటట్టున్నది అది. మొత్తానికైతే డ్రైవర్ అన్న వేరే సైడ్ దారి నుంచి వెళ్ళి అటో ఇటో చేసి బస్సుని అయితే ముంగడు తీసుకొచ్చిండు. మేము ఒక కొద్ది దూరం నడిచిన తర్వాత బస్సు ఎక్కినాం. ఇంటికైతే సేఫ్గా రీచ్ అయినాం దేవుని దయ వల్ల. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.